బ్రెడ్తో ఇలా స్వీట్ చేసి పెట్టండి. స్వీట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందు గిన్నెలోకి సేమ్ క్వాంటిటీలో పాలు, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ పాలు పోసి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ పటిక షుగర్ పౌడర్ చేసి వేశాను. 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒకసారి కలిపి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కళాయిలో 1 కప్పు షుగరు, 1/2 కప్పు నీళ్లు పోసి షుగర్ కరిగిన తర్వాత కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. దీనికి పాకం రానవసరం లేదు. కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోండి. బ్రెడ్ని ఇలా బౌల్తో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. వీటిని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని నూనెలో కాకుండా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసి 1 నిమిషం పాటు ఉంచి తీసేయాలి, లేదంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ప్రిపేర్ చేసిన కోవా అప్లై చేసి పైనుండి కూడా ఒక బ్రెడ్ పీస్ పెట్టి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.